హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే మనము మార్నింగ్ క్యాబేజీ అనేవి హార్వెస్ట్ చేస్తామండి. ఆ వచ్చిన ఆకులను అయితే ఒక లేయర్గా కిందనైతే వేస్తాము. ఏదైతే క్యాబేజీ మనం హార్వెస్ట్ చేసాం కదా, ఆ మట్టినంతా కూడా ఇట్లా వంపేసామన్నమాట. వంపేస్తే ఆ వేర్లు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో, కానీ మట్టి మాత్రం చాలా లూజ్గా ఉందన్నమాట. కింద లేయర్ మాత్రమే గట్టిగా ఉంది, పైన మట్టి మాత్రం చాలా లూజ్గా ఉందన్నమాట. దీంట్లో నుంచి వానపాములు చూస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలటం లేదనమాట. నేనేమనుకున్నాను అనేసి అంటే మట్టి కొంచెం టైట్గా అయిపోయిందేమో, కిందన వచ్చేసరికి వేర్లన్నీ ఇట్లా అయిపోయేవి కదా, అసలు ఇందులో వానపాములు ఉంటాయా అనేసి అయితే నేనైతే అనుకున్నాను అనమాట. నాకు చూడడానికి ఎప్పుడైతే వానపాములు కనిపించాయో, అబ్బా మనము వేసిన విధానం కానివ్వండి, ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానివ్వండి, చాలా బాగా పనికొచ్చాయి అనేసి అయితే నాకైతే అనిపించింది అనమాట. మనము ఇంతకుముందు క్యాబేజీలు పెట్టేటప్పుడు ఇదే విధంగా మనము లేయర్ బై లేయర్ పద్ధతిలో పెట్టుకున్నామన్నమాట. అంటే ఇప్పుడు క్యాబేజీ ఆకులు ఎలాగైతే వన్ లేయర్గా వేసామో అప్పుడు కార్డ్బోర్డ్ పేపర్స్ అనేవి వేసామన్నమాట. చాలా దట్టంగా వేసామన్నమాట. సగానికి పైగా కార్డ్బోర్డ్ పేపర్స్ వేసాము. వేసిన తర్వాత వన్ లేయర్గా మట్టి అయితే వేసామన్నమాట. తర్వాత వన్ లేయర్గా కార్డ్బోర్డ్ పేపర్స్ వేసి వన్ లేయర్గా మట్టి అయితే వేసి లాస్ట్కి క్యాబేజీ అనేది మనమైతే నాటుకోవడం అనేది జరిగిందనమాట. అలా నాటుకున్న తర్వాత మనము 2 డేస్కి ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదండి. అలా ఇవ్వడం వల్ల రిజల్ట్ అనేది ఎంత బాగుందనమాట. నేను ఎప్పుడు కూడా మట్టి వంపేటప్పుడు మీకు నేను చూపిస్తూనే ఉంటున్నానన్నమాట. వానపాములు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి అనేసి. ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఈ ప్రాసెస్లో కనుక వానపాములు కనుక మీకు లేకపోయినట్లయితే మనము ఆవు పేడ ఉంటుంది కదండి, ఆవు పేడని పిడకలుగా చేయండి. చేసిన తర్వాత అవి బాగా ఎండిపోతాయి కదా, ఎండిపోయిన తరువాత ఆ చిన్న చిన్న పీసెస్లా చేసి మొక్కలు మొదట్లో వేయండి. వేసిన తర్వాత దానిపైన కార్డ్బోర్డ్ పేపర్స్ అయితే వేయండి. వేసిన తర్వాత మనకి బెల్లం ఉంటుంది కదండి, ఆ బెల్లాన్ని కరగదీసి ఆ వాటర్ని కనుక అందులో కనుక వేసాము అంటే 7 అంటే 7 రోజులకి మనకి వానపాములు అనేవి ఇలా తయారవుతాయండి. చాలా బాగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన వానపాములన్నీ కూడా ఇవి వాటర్ మెలన్ సీడ్స్ అండి. ఇందులో వేసేస్తున్నాం అనమాట. దీన్ని లేయర్ బై లేయర్ పద్ధతిలోనే ఈ ట్రబ్బు కూడా నేనైతే వేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇందులోని మట్టిని గుల్ల చేసి ఏదైతే మనం కిచెన్ వేస్టేజ్ అవనివ్వండి, ఎండుటాకులు అవనివ్వండి వేసాం కదా, అవన్నీ కూడా మనకి కంపోస్ట్లా తయారు చేయడానికి ఈ వానపాములు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అందువల్ల నేను కలెక్ట్ చేసిన వానపాములన్నీ కూడా దీంట్లో అయితే వేసేస్తున్నానమాట. ఇదే విధంగా మనము టమాటాలు వేసాము. ఆ టమాటాలన్నీ కూడా హార్వెస్ట్ అయిపోయేవి. అందులో కూడా కొన్ని వానపాములు అయితే వస్తాయేమో అనేసి ఆతృతతో అయితే నేను ఎదురు చూస్తున్నాను అనమాట. ఈలోగా కొన్ని మనకి వంకాయలు తర్వాత టమాటాలు అనేవి లాస్ట్కి వస్తాయని చెప్పాను కదా, 4 వంకాయలు టమాటాలు దొరికాయి. అవి కూడా మనమైతే హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి. ఇది టమాటాలకి మనకి కాండం తొలిచే పురుగు అనేది వచ్చేసిందనమాట. ఆ కాండం తొలిచే పురుగు వచ్చేసిన తర్వాత ఏం చేశానంటే, ఎక్కడైతే మనకి పురుగులాగా కనిపిస్తుందో కాండానికి అక్కడ కట్ చేసేసి దానిపైన దాల్చిన చెక్క పౌడర్ అనేది అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత పక్క నుండి కొత్త బ్రాంచెస్ అనేవి వచ్చాయి. వచ్చిన తర్వాత మనకి పూత అనేది స్టార్ట్ అయ్యిందనమాట. మనకి పూత అనేది లాస్ట్ అయిపోతాయి కదండి కొన్ని మొక్కలు. అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా ప్రూనింగ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మట్టి దగ్గర ఎటువంటి కలుపు మొక్కలు గట్ట లేకుండా మట్టిని కొంచెం లూజ్ చేసుకొని, మట్టిని మనము స్టూల్ సహాయంతో కొంచెం లూజ్ చేసామనుకోండి, మట్టికి గాలి గట్ట వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనం కంపోస్ట్ ఇచ్చుకున్నాము అనేసి అంటే మంచిగా చిగుళ్ళు అనేవి వస్తాయి. టమాటాలు లాస్ట్కి వచ్చినా సరే చాలా పెద్ద సైజులో వస్తున్నాయండి. చూడండి ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో. ఇలా రావడానికి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అండి. మనం మార్చి మార్చి ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ అనేది ఇంత బాగుంటుందన్నమాట. నేను చెప్పాను కదండి, కొంచెం టమాటాలు అయితే హార్వెస్ట్కి ఉన్నాయి. లాస్ట్కి వస్తాయి టమాటా మొక్కలన్నీ కూడాను. కొన్ని టమాటా మొక్కలు 9x9 అంటే ఇవన్నీ కూడా 9x9 గ్రో బ్యాగులు అనమాట. ఒక 3 టమాటా మొక్కలు మాత్రము 100 రూపీస్ ట్రబ్బులో పెట్టాము. అవన్నీ కూడా మనము అంటే 100 రూపీస్ ట్రబ్బులో పెట్టిన 3 మొక్కలకి మనము చాలా టమాటాలు అయితే హార్వెస్ట్ చేసాము. మీరు
చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ ఎవరు అయినా చూడకపోయినట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ ట్రబ్బులో పెట్టిన టమాటా మొక్కలకు మాత్రం నేనైతే టమాటాలు మొక్కల్ని తీయటం లేదనమాట. దానికి చిన్న టెక్నిక్ అయితే యూజ్ చేస్తాను. అది ఏంటి అనేదైతే ఈ వీడియోలోనే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నన్నైతే సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం టమాటాలని ఒక 4 వంకాయలు అయితే దొరికాయి అనమాట. మనము కాండం తొలిచే పురుగు పట్టేసిందని చెప్పాను కదా, దానికి ఫస్ట్ వంకాయ అనమాట. పెద్ద వంకాయ కాసింది కదా అవి. ఇవన్నీ ఈ 3 వంకాయలు కూడా లాస్ట్ వస్తాయండి వంకాయలు మాత్రము. అవన్నీ కూడా మనము సగానికి కట్ చేస్తాము. ఇది ఇవాల్టి హార్వెస్ట్ అనమాట. మనం టమాటాలన్నీ కూడా హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ టమాటా మొక్కల్ని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత మనము ఇవే టమాటా అంటే ఈ టమాటాకి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసాం కదా, వీటిని 9x9 గ్రో బ్యాగుల్లో 1 లేయర్గా మనం సర్దుతామన్నమాట. ఈ మట్టి అంతా ఇలా వంపాం కదండి, ఈ వంపినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వీటిని మనము కిచెన్ వేస్టేజ్ ద్వారా నేను ఫిల్ చేశాను 9x9 గ్రో బ్యాగుల్ని. చూడండి ఎంత పెద్ద సైజులో మనకి వానపాములు అనేవి వచ్చాయన్నమాట. అసలు చూస్తుంటే చేత్తో పట్టుకోవడానికి కూడా నాకు భయంగా అనిపించింది అనమాట. అంత పెద్ద సైజులో వచ్చాయి, చాలా లావుగా వచ్చాయి అనమాట ఒక్కొక్కటి కూడాను. ఇలా రావడానికి మనము లేయర్ బై లేయర్ పద్ధతిలో వేసి తరువాత మనము 2 డేస్కి ఒకసారి మనము పోషకాలు అనేవి ఇస్తూ ఉండాలి. మధ్యలో మనకి కట్టెల బూడిద ఉంటుంది కదా, ఆ కట్టెల బూడిదని కూడా ఇస్తూ ఉండాలన్నమాట. అలా ఇచ్చాము అనేసి అంటే మనకి ఇంత మంచిగా వానపాములు అనేది తయారవుతాయండి. చాలా బాగా తయారవుతాయి. మనకి ఒకవేళ మీకు ఇన్ని వేసినా సరే వానపాములు రావట్లేదు అనేసి అంటే వానపాములకి చాలా ఇష్టమైన పదార్థము తీపి పదార్థం అండి. తర్వాత కార్డ్బోర్డ్ పేపర్స్, ఈ 2 అంటే వానపాములకి చాలా ఇష్టము. మీరు ఫెర్టిలైజర్స్ తయారు చేసుకునేటప్పుడు ప్రతి ఫెర్టిలైజర్లో కూడా చిన్న బెల్లం ముక్క వేయండి. ఈ బెల్లం ముక్క వేయడం వల్ల అంటే ఈ తీపి పదార్థానికి వానపాముల్ని అభివృద్ధి చేసే కెపాసిటీ ఈ బెల్లానికి ఉంటుందన్నమాట. అందువల్ల బెల్లాన్ని మీరు ఫెర్టిలైజర్స్ తయారు చేస్తారు కదా, తయారు చేసిన ఫెర్టిలైజర్స్లో ఖచ్చితంగా చిన్న బెల్లం ముక్క కనుక వేశారు అనేసి అంటే వానపాములు అనేవి ఇంత బాగా రెడీ అవుతాయండి. ఒక్కొక్కటి చూస్తుంటే నా కళ్ళే నన్ను ఏదో ఆ సామెత ఉన్నట్టు అసలు చూడడానికి 2 కళ్ళు చాలటం లేదండి. అంత పెద్దగా వానపాములు అయితే వచ్చాయన్నమాట. ఇవన్నీ మనకి 100 రూపీస్ ట్రబ్లో నేను చెప్పాను కదా, నేను ఈ టమాటా మొక్కలు అయితే తీయనండి. మొత్తం అంతా కూడా ప్రూనింగ్ అయితే చేస్తాను. అంటే మనకి ఎండిపోయిన ఆకులు గట్ట ఉంటాయి కదా, అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త చిగురులతో కొత్త బ్రాంచెస్ అనేవి పక్క నుంచి వచ్చాయన్నమాట. ఏవైతే కొత్తగా వచ్చాయో అవన్నీ ఉంచేసాను. ఎండిపోయిన ఆకులు గట్ట కట్ చేస్తానమాట. కట్ చేసిన తర్వాత దీంట్లోని ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన వానపాముల్ని అందులో వేసేసాను. వేసిన తర్వాత ఆ వానపాములు అనేవి బయటికి కనిపించకుండా కొంచెం 1 లేయర్గా మట్టితో అయితే కవర్ చేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు ఎండతో నేను చేస్తున్నాను కాబట్టి దానిపైన వాటర్ అనేది వెయ్యలేదనమాట. సాయంత్రం పూట వాటర్తో కొంచెం మనం చిలకరించాము అనేసి అంటే కొంచెం వాటికి చల్లదనంగా అనిపిస్తుంది అనమాట. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం వేసిన టమాటా మొక్కల్లాగా ఉన్నాయి, కానీ ఇప్పుడు వేయలేదండి. ఈ 100 రూపీస్ 100 రూపీస్ ట్రబ్బులో వేసిన టమాటా మొక్కలు ఇంతకుముందు వేసాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య వేసిన టమాటా మొక్కలు అనమాట. చూసారా ఎంత అందంగా ఉన్నాయో కదా టమాటా మొక్కలన్నీ కూడా. ఇటు సైడ్ మనము 50 రూపీస్ ట్రబ్బులో మనము పొనగంటి కూర అనేది బయటన కొన్నాము. కొన్ని తర్వాత వాటిని స్టెమ్స్ పెట్టామన్నమాట. పెడితే అందులో ఒక టమాటా మొక్క అనేది పడి మొలిచింది. ఇది పడి అందులో మొలిచిందనమాట, విత్తనం పడి మొలిచిందనమాట టమాటా మొక్క. దీనికి చూడండి ఎంత పెద్ద సైజులో కాయలు అనేవి వస్తున్నాయో. కింద నాకు అనిపిస్తుంది కదా, అదంతా కూడా పొనగంటి కూర అనమాట. ఒరిజినల్ పొనగంటి కూర అది. కాయలు చూడండి ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో. ఇలా రావడానికి మనము
లేయర్ బై లేయర్ పద్ధతిని ఒకటి పాటించాలి. తర్వాత ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఈ టమాటాలకి ఒక ఫెర్టిలైజర్ అయితే నేను తయారు చేశానండి. ఇప్పుడు ఇవి వేయడానికి మొత్తం మన గార్డెన్‌లో ఉన్న టమాటాలకి అన్నిట్లికి కూడా వేయడానికి ఒక ఫెర్టిలైజర్ తయారు చేశాను. ఆ ఫెర్టిలైజర్ ఏంటి అనేదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇటు సైడ్ కూడా ఒక టమాటాల మొక్కలైతే ఉన్నాయన్నమాట. ఇవి చిక్కుడుకాయలు ఈ మధ్యన వేశాను చిక్కుడుకాయలు. ఇందులో ఉన్నవి టమాటాలు. ఇవి కూడా మనము మన గార్డెన్‌లో ఉన్న విత్తనం ద్వారా వేసినవే. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. దీనికి ఫెర్టిలైజర్ అనేది ఏటి ఇవ్వాలనేదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.